దండాలండి అయ్యా, దయచేయండి. రంగడు ఉన్నాడా? ఉన్నాడండి అయ్యా, లోనకు దయచేయండి. రంగా కూర్చోండి. ఏం గంగా, ఎప్పుడే నీ పెళ్లి? మా బావ ఒప్పుకున్నప్పుడండి. తమరంటే ఆడికి మా సడ్డ గౌరవం. నా గురించి తమరు కూడా ఆడికి చెప్తే. దండాలండి. తమరు వచ్చారేటి? కబురెడితే నేనే వచ్చేవాడు కదండి. ఇదిగోనండి అయ్యా. ఏమిటది? సల్లా. ఆరు మన ఇంట్లో తాతారేటి? వెళ్ళిపో. ఇటు ఇవ్వమ్మా. మేము చల్ల చేసుకునే కుండలు కుమ్మరి చేసినవేంట్రా? పెళ్లివారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందిరా. 15,000కి తగ్గితే మా వల్ల కాదని వెళ్ళారా? అబ్బాయికి పిల్ల బాగా నచ్చిందట, 10 అయినా పర్వాలేదని రాశారు. అట్టగండయ్యా? మనుషుల్లోనూ దేవుళ్ళుంటారా? 5,000 కట్టం తగ్గించారంటే వాళ్ళెంత మంచివాళ్ళు. చేతులెత్తి దండం పెట్టాలి. దీంతో 100 పూర్తవుతారా రంగా? కళ్ళు తిరుగుతుంటే ఓ క్షణం ఆగు. అమ్మాయి గారు, మీకు పెళ్లి కుదిరితే ఎట్టా? అమ్మూరుకు మొక్కున్నాను అమ్మాయి గారు. నేను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? భలేవారండి, అలా మెల్లిగంటారేమిటి? బోరెట్టం పెళ్లి కొడుకు పారిన గాసులా మిసమిసలాడిపోతున్నాడు అమ్మాయి గారు. అసలు మీరిద్దరట పక్క పక్క నిలబడితే రాములు సీతం తెల్లా ఉండరు. నన్ను ఈ పెళ్లికి ఒప్పుకోమని నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావా? ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే అమ్మాయి గారు. మధ్యలో మీరేం తిరగాసి పెట్టకండి. అవతల మన ఇద్దరు పెళ్లికి లగ్గాలు ఎట్టేస్తుంటే మీరట. మన ఇద్దరి పెళ్లికా? అయ్యో చెప్పేశానా? మీతో కాసిన తీరుపడిగా నా మనసులో మాట చెప్పుకోవాలని నిన్నటి నుంచి అనుకుంటున్నాను అమ్మాయి గారు. నువ్వు అనుకుంటున్నావా? ఏమిటది? మా గంగతో నా పెళ్లి కుదిరిపోయింది అమ్మాయి గారు. అసలు నేను మా అమ్మ కడుపులో, అది మా అత్త కడుపులో ఉన్నప్పుడే మా ఇద్దరికి మా వాళ్ళు పెళ్లి చేశారు అమ్మాయి గారు. నేను పెళ్లి చేసుకుని పొమ్మని దాన్ని ఏడిపిస్తుంటాను కానీ అదంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అమ్మాయి గారు. అన్నట్టు అమ్మాయి గారు, మీ పెళ్లికి 2 రోజుల ముందే మా పెళ్లి జరిగిపోతుంది. అదేమిటమ్మాయి గారు? గంగ చేసుకుంటున్నావా? బాగుంది రంగా, అదృష్టవంతురాలు. రేపు గంగ భర్తగా నన్ను గోదావరి దాటించి అత్తవారింటికి చేరుస్తావన్నమాట. బాగుంది రంగా.